చేసిన హప్పు ఎంత? ఏది 50 నుంచి 70 లోపలనే ఉండేది. 64,64,000 కోట్లు ఉండేది. ఇప్పుడు 140,00,000 కోట్లు ఉన్నది. అంటే ఎంత వీళ్ళు అప్పు చేసిరు? ఎక్కడికి పోయింది ఈ సొమ్ము అంతా? పోనీ డెవలప్మెంట్ అన్నది ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? పోనీ మన దేశం అప్పు తీర్చిర్రా? ఇంత అప్పులు పెట్టిందంటే మన దేశంలో అప్పు ఉండకూడదు. రియాలిటీగా చూసుకుంటే అప్పు ఉండకూడదు. అదేమైనా చేశారంటే అది చేయలేదు. పోనీ ఇక్కడ ఏమన్నా సంస్థలు స్థాపించి మన దేశాన్ని వచ్చేసి ఇప్పుడు అమెరికాకు ధీటుగా వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఏమైనా తీసుకొచ్చావా? వాళ్ళకి అప్పిచ్చేలాగా మన దేశాన్ని తీసావా? అది చేయలేదు. మరి ఇదంతా చేసేది ఎవరి కోసం? మోడీ, అదాని కోసం. ప్రైవేటీకరణ ఇవన్నీ చేసేసి మొన్న ఈ మధ్యలో ఇండిగోది కూడా చూసుకుంటే మొత్తానికి సేమ్ అది కూడా ప్రైవేటీకరణ చేసి తనకే ఒప్పజెప్పాలి అనే దాంట్లో పెద్ద రచ్చ జరిగింది. ఇండియా కూడా ఇప్పుడు రేట్లు అన్ని పెంచారు. ఒకప్పుడు వచ్చేసి 2,000, 4,000 స్టార్ట్ అయిన ఒక టికెట్ ధర ఈ రోజు చూసుకుంటే 30,000, 40,000, 50,000 వరకు టికెట్స్ తీసుకొని పోయింది. అసలు ఇది అంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం? ఓన్లీ అదాని, మోడీ గారి దేశ ప్రజల కంటే ఓన్లీ అదానికి మాత్రమే, అంటే ఆయనను వచ్చేసి దేశ సంపదల్లో కుబేరుణ్ణి చేయడానికి మాత్రమే పని చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఏమీ లేదు. నెక్స్ట్ మన భారతదేశం కూడా సేమ్ అడుకదినేటట్టు. ఎందుకంటే జీడిపి పడిపోయింది, బంగ్లాదేశ్ లో రేట్లు పెరిగిపోయాయి, ఎక్కడికక్కడికి మొత్తానికి నేలమట్టం అయిపోయింది. మొత్తం అసలు దేశ వ్యవస్థనే ఒక పారిపోయేలాగా చేశారు అక్కడ ప్రధాని. సో ఆ విధంగానే సేమ్ ఇక్కడ కూడా జరగబోతుంది. నెక్స్ట్ భారతదేశం కూడా ఈ ఆకలి వ్యవస్థతో పెరిగిపోయిన రేట్లతోని ఇవన్నీ ఎంతసేపు జీడిపి పెరిగిందని ఊరికే తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధపు మాటలే తప్ప రియల్ గా పెరిగింది ఏంది లేదు. జీడిపి పెరిగింది లేదు, తగ్గింది. జీడిపి పెరగాలి అంటే ఏమవ్వాలి? మన డాలర్ రేట్ తగ్గాలి. డాలర్ రేటు ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయల చిల్లర ఉండేది. ఇప్పుడు ఎంత ఉన్నది? 80 నుంచి 90కి. ఇప్పుడు ఎట్లా మన జీడిపి పెరిగింది అంటారు? ఇది కామన్ గా అందరికి తెలిసిన విషయం. కానీ ఎంతసేపు కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ గ్రూప్ ఉంటది హిందుత్వ అని చెప్పేసి. రియాలిటీగా నిజం చెప్పాలి అంటే హిందువులు ఎవ్వరూ మన హిందువులము ముస్లింలము ఎవ్వరు అనరు. అందరూ మనం సమానమే అంటారు. ఏదో ఈ సగం నాలెడ్జ్ ఉండేసి మాట్లాడతారు. ఇటు హిందువులు కాదు, ఇటు ముస్లింలు కాదు, మధ్యలో వచ్చేసి కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం ఎంతసేపు మనది భారతదేశాన్ని కొట్టుకుంటా ఇవన్నీ చేశారు. మరి ఇదే మన దేశంలో గాని మన ఏంటిది అన్ని దేశాలలో వచ్చేసి ముస్లింసే ఎక్కువ ఉన్నారు, ముస్లిం ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఈ మత రాజకీయాలు ఎందుకు చెయ్యరు? అక్కడ కూడా మన భారతీయులు పోయి బతుకుతున్నారు. అన్ని దేశాలలో భారతీయులు ఉన్నారు. మరి మన భారతీయుల మీద ఎందుకు గొడవలు జరగవు బయట దేశాలలో? ఇక్కడ అంతెందుకు దుబాయ్ లో వచ్చేసి ఎప్పుడైనా దుబాయ్ పాలించేది ఎవరు? ముస్లింలు. ముస్లింలు వచ్చేసి ఎప్పుడైనా భారతీయులు రావద్దు